అర్ధరాత్రి తుఫానుగా బలపడింది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుంది. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే టైంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుఫానుపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మెంత తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా ఆవర్తనం చెందుతోంది. ఇది బలపడే క్రమంలో అనేక సార్లు తన దిశను మార్చుకుంటోంది. స్వల్పంగా దిశను మార్చుకున్న కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకినాడ దగ్గర తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఎన్నిసార్లు ఇది దిశను మార్చుకుంటుంది, దాని గమనం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ తుఫానుగా ఏర్పడిన తర్వాత ఇది ఎన్నిసార్లు తన దిశను మార్చుకునే అవకాశం ఉంది? ఒకటి, ఇది దిశ మార్చుకోవటం అనే కన్నా చిన్న డైరెక్షనల్ చేంజ్ ఉంటుందండి. అంటే ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఒక వెస్ట్ వర్డ్, నార్త్ వెస్ట్ వర్డ్, నార్త్ వెస్ట్ వర్డ్ అని చెప్తాం. మీకున్న రిడ్జ్ పొజిషన్ బట్టి, ట్రఫ్ పొజిషన్ బట్టి అవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వెస్ట్తో మొదలైన నియర్లీ వెస్ట్ వర్డ్స్ ముందు మూవ్ అయింది. తర్వాత వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటారు, అంటే పశ్చిమ వాయువ్య దిశలో తర్వాత వెళ్ళింది. రాబోయే కొంతకాలం వాయువ్య దిశలో కొనసాగుతుంది. వాయువ్య దిశ తర్వాత ఉత్తర వాయువ్య దిశలో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి తీరాన్ని తాకే సమయంలో ఈ గ్రీన్ కలర్ ఉన్న బెల్ట్ ఏరియాలో విండ్ స్పీడ్స్ 90 నుంచి 100 వరకు ఉండే అవకాశం ఉంది. అంటే కాకినాడ చుట్టుప్రక్కల ఆ ప్రాంతం కనిపిస్తుంది. సముద్రంలో కూడా ఆ విధంగా ఉంటుంది. ఇక ఈ వైలెట్ కలర్ ఉంది కదా, ఈ వైలెట్ కలర్ ఉన్న ఏరియాలో 33 నుంచి 50 అంటారు నాట్స్లో, అంటే 60 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల 95 కిలోమీటర్ల వరకు గాలులు ఉండే ప్రాంతం అంతా ఇది. ఈ ఎక్స్టర్నల్ ఉంది, దీన్ని గ్రే కలర్ అంటాము. ఈ యాష్ గ్రే కలర్లో ఉన్న ఏరియా 28 నుంచి 33, అంటే అప్రాక్సిమేట్లీ 52 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రాంతం. కాబట్టి ఈ విధంగా ఉండే విండ్ సూచికని క్వాడ్రంట్ విండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఐఎండీ దీని మీద నిశ్చితంగా పరిశీలించి ఏ విధంగా గమనంతో పాటు విండ్ ఏ ఏరియాని ఎఫెక్ట్ చేస్తుందో సూచించడం జరుగుతుంది. ఈ 3 కాన్సెంట్రిక్ ఏరియాస్లో ఒక ఏరియా హయ్యెస్ట్ ఉంటుంది, అది మ్యాక్సిమం విండ్ ఇంపాక్ట్ ఉండే ఏరియా. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉండే ఏరియా కాకినాడ చుట్టుప్రక్కల అటు ఇటు కూడా ఒక 50-60 కిలోమీటర్ల వరకు ఆ ఏరియా ఉంది. ఆ ఏరియా అంతా కూడా ఈ 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. తీవ్ర తుఫాను తీరాన్ని తాకినప్పుడు ఉప్పెన సంభవించడానికి అనుకూలించే పరిస్థితులు ఏమిటి? అసలు ఆ ఉప్పెన ఏ విధంగా ఏర్పడుతుంది? ఒకటి, అసలు తుఫాను ఏర్పడమే అల్పపీడనంతో ఏర్పడుతుంది. ఎంత ప్రెషరు, సెంట్రల్ ప్రెషర్ తగ్గుతుందో దానికి అనులోమానుపాతం కాకుండా విలోమానుపాతంలో అంత ఎత్తున సీ యొక్క వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది. దాన్ని ఇన్వర్టెడ్ బారోమెట్రిక్ ప్రెషర్ అంటారు. మీకు ఒక 10 మిల్లీబార్ల ప్రెషర్ తగ్గిందనుకోండి, 10 మిల్లీబార్స్కి కొంత వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది. దీంతో పాటు స్వెల్ వేవ్స్ వస్తుంటాయి వాటి వల్ల. ఇవి కాకుండా యాస్ట్రనామికల్ టైడ్స్ అంటారు, అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో భూమికి చంద్రుడికి ఉన్న గురుత్వాకర్షణ వల్ల కూడా ఈ లెవెల్ రైజ్ అవుతుంది. అందుకనే సముద్రంలో అప్పుడు ఉన్న యాస్ట్రానామికల్ క్యాలెండర్ డేట్ని బట్టి కూడా మీరు చెప్పగలుగుతారు. అంటే తిథి అంటాం కదా, ఆ తిథిని బట్టి కూడా ఉప్పెన రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ న్యూ మూన్ డే ఆర్ ఫుల్ మూన్ డే ఇంకొంచెం ఎక్కువ అలలు వస్తాయి. కాబట్టి అలల మీద మళ్ళీ ఇది ఒక 1 మీటర్ చెప్పాము మేము. అంచేత సాధారణ అలల కన్నా 1 మీటర్ ఎత్తు వరకు ఉప్పెన ఉండే అవకాశం ఉన్నది. అంటే కోస్తా తీరంలో, ప్రధానంగా కాకినాడ తీరంలో వచ్చిన తుఫాన్లు అనేసరికి వాటి యొక్క ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. 96లో వచ్చిన తుఫాన్ ఏదైతే సివియర్ సైక్లోన్ మీకు కోనసీమని హిట్ చేసిందో, అంటే దానికి దీనికి ఉన్న సారూప్యతను ఏమైనా మనం చూడొచ్చా? ఒకటి, ఏ ఒక్క తుఫాను కూడా ఇంకో తుఫాన్లా వ్యవహరించదండి. కాకపోతే ఆ స్పీడు స్ట్రెంగ్త్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు ఒకటి ఏంటంటే, కోస్తా తీరం అంటేనే అత్యధిక జనసాంద్రత గల ప్రాంతం. కాబట్టి ఇప్పుడున్న సమాచార సాధనాల వల్ల కానీ, మనకున్న ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత ప్రభుత్వం అందిస్తున్న
ఒక రకమైన సహాయంతో కానీ జనాలను ఎవాక్యుయేట్ చేయాల్సి వస్తే ఎవాక్యుయేట్ చేయటం, వాళ్ళకి భద్రత కల్పించటం, ముందుగానే హెచ్చరికలు అందించటం, ఇవన్నీ కూడా మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ప్రకారం జరుగుతున్నాయి. కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే పాత సందర్భాల్లో జరిగిన తుఫాన్లు కూడా ఇంతకు దగ్గరలో అంతకన్నా ఎక్కువ కూడా వచ్చి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ మీకు ఫెతాయ్ కానీ, ఫెతాయ్కి ముందు బలుసుతీప మీరు చెప్పినట్టు 96లో జరిగినవి కానీ ఈ తుఫాను కన్నా కొంచెం తీవ్రత ఉన్నవే. ఇప్పుడు ఎవరైనా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాల్సి వచ్చినప్పుడు మీరు అన్నట్టు స్టామ్ సర్జ్ లాంటిది వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా నీట మునిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రాంతాలు ఏమన్నా మనం నిర్దిష్టంగా ఆయా జిల్లాల యంత్రాంగానికి చెప్పాము. ఒకటి మాకు ఇన్కాయిస్ బులెటిన్ ద్వారా స్టామ్ సర్జు ఏ ఏరియాకి వస్తుందో జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తామండి. సపోజ్ ఆ పర్టికులర్ జిల్లాలో ఏ ప్రాంతాలకి అటువంటి ముప్పు ఉంది, ఎంత హైట్ వరకు సీ లెవెల్ రైజ్ అవ్వచ్చు, అవి మేము అందిస్తాము. దాన్ని బట్టే యంత్రాంగం సరైన ఇచ్చేస్తుంది. కానీ ఇప్పటికున్న ఉజ్జాయింపు ప్రకారం 1 మీటర్ ఎత్తు వరకు ఈ ఉప్పెన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా యంత్రాంగం సరైన చర్యలు తీసుకొని జనాలకి సరైన మార్గదర్శనం చేస్తుందని ఆశిస్తాం. 1996లో దాదాపు నవంబర్ నెలలో వచ్చిన సివియర్ సైక్లోన్ అది. దాని సివియర్ సైక్లోన్ కారణంగా కోనసీమ నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి. అది కూడా అప్పుడు కాకినాడ దగ్గరలోనే సమీపంలోనే క్రాస్ అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే బలుసుతిప్ప దగ్గర తీరాన్ని దాటింది. ఇప్పుడు కూడా కాకినాడకు 20 కిలోమీటర్స్ అటు ఇటుగా ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. నిర్దిష్టంగా ఇప్పుడప్పుడే చెప్పలేకపోయినప్పటికీ కాకినాడ నుంచి యానం ఆ పరిసర ప్రాంతాల్లో ఈసారి కూడా ఈ తుఫాను తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. ఇది తీవ్ర తుఫానుగా బలపడుతున్న క్రమంలో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ను ఆయా జిల్లాల యంత్రాంగం ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ఐఎండీ సూచనలు జారీ చేస్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.